మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ లెంట్ ఉదయకాల ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. నిన్నటి దినాన 5వ రోజు ధ్యానాన్ని మనము దేవాలయ శుద్ధి కార్యక్రమము, యేసుక్రీస్తు ప్రభువారు దేవాలయాన్ని శుద్ధి చేసిన సందర్భాన్ని పరిశీలన చేసి అధ్యయనం చేశాం. ఈరోజు నికోదేము ద్వారా నూతన జన్మ గురించి యేసుక్రీస్తు ప్రభువారు మనతో మాట్లాడే విషయాలను ఈరోజు ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము మొదటి 21 వచనాలు, 2 యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 25 నుంచి 27 వచనాలు, 3వ లేఖనము 51వ సంకీర్తన. ఈ 3 భాగాలలో దేవుడు నూతన పరిచే విమోచనలో ఉన్న గొప్పతనాన్ని, నూతన జన్మ ద్వారా మనుషులను బాగు చేసిన సంగతిలో ఉన్న మహా గొప్ప సంగతిని ఆలోచన చేద్దాం. 51వ సంకీర్తనలో రాజైన దావీదు పగిలిన హృదయంతో పశ్చాత్తాపపు ప్రార్థన చేస్తాడు. 10వ చరణంలో అంటాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఎంత వేదనాభరితంగా, ఎంత నిజాయితీగా, ఎంత లోతైన పశ్చాత్తాప అనుభవముతో తన జీవితపు సంగతులను దేవుని పాదాల దగ్గర పగిలిన కుండవలే పెట్టిన ఒక సందర్భము 51వ సంకీర్తన. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో దేవుని వాగ్దానాన్ని చూస్తాం. పగిలిన హృదయముతో దావీదు పాడిన పశ్చాత్తాపపు కీర్తన 51వ సంకీర్తన అయితే, దేవుని వాగ్దానము 36వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయాన్ని నేను మీకు ఇస్తాను, నూతన స్వభావమును మీకు కలుగ చేస్తాను, మీలో నుండి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తాను. దేవుడు ఒక నూతన నిబంధనను తన ప్రజలతో చేస్తూ ఉన్నాడు. రాబోతూ ఉన్న యేసుక్రీస్తు అనే ఒక గొప్ప మహాకార్యము మానవాళికై ఆయన ప్రణాళిక చేసి పెట్టాడు, ఆలోచించి ఉంచాడు. ఆ ఆలోచన పూర్తి వివరణే, ఇదిగో మీకు నూతన హృదయం ఇస్తాను. ఎవరి ద్వారా? రాబోతూ ఉన్న మెస్సియా ద్వారా. నూతన స్వభావాన్ని ఇస్తాను. ఏ స్వభావముతో మీరు తలక్రిందులైపోతూ గుండె పగిలి పశ్చాత్తాపముతో కీర్తనాకారుడి వలె రోధిస్తూ ఉన్నారో, ఆ స్వభావాన్ని తీసివేసి ఒక నూతన స్వభావాన్ని మీకు కలుగు చేస్తాను. దీనికి కారణమైన రాతి గుండె ఉంది కదా మీలో, ఈ రాతి గుండె మీ స్వభావాన్ని తలక్రిందులుగా చేసి దేవునికి దూరం చేస్తూ ఉంది. ఈ స్వభావాన్ని, ఆ రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను నేను మీకు ఇస్తాను అంటూ ఉన్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయములో యేసుక్రీస్తు ఆయన ప్రత్యక్షమై, ఆయన నరరూపిగా ఈ లోకములోనికి వచ్చి నికోదేముతో మాట్లాడుతూ ఉన్న సందర్భములో 7వ వచనములో 3వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు, మీరు క్రొత్తగా జన్మించాల్సిందే. ఆశ్చర్యపడ్డాడు నికోదేము. అందుకంటున్నాడు 7వ వచనంలో, మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మాత్రమే అందే దేవుని కృప. ఈ దేవుని కృప నీ ఆత్మను పునరుద్ధానపరుస్తూ ఉంది. ఎలాగా? పశ్చాత్తాపము గుండా నీ ఆత్మను తీసుకుని వెళ్ళి ఈ దేవుని కృప పునరుజ్జీవింపచేస్తూ ఉంది. దీన్నే దైవిక శుద్ధి. దేవుడే పూనుకొని నీ బ్రతుకును కడగడం, శుద్ధి చేయడం. కడిగిన శుద్ధి చేసిన నీ బ్రతుకులో, నీ ఆత్మలో ఆయనే వసించడం. ఇదేమో నిన్ను నీవు ఇంప్రూవ్ చేసుకునే ఒక సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కాదు. ఇది రెజరక్షన్, పునరుత్థానము, ఆత్మ యొక్క పునరుద్ధానము, స్వభావము యొక్క పునరుద్ధానము. రాతి గుండెను తీసి మాంసపు గుండెనివ్వడం, మారని మార్పులేని స్వభావాన్ని పశ్చాత్తాపము గుండా తీసుకువెళ్ళి పునరుజ్జీవింపచేసి శుద్ధి చేసి నూతన హృదయాన్ని నీకు దేవుడిచ్చి పునరుద్ధర
ఈ గొప్ప భాగ్యము ఈ 3 లేఖనాల ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. నికోదేము రాత్రి చీకటిలో వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి. ఎందుకంటే ఒక పరిసేయుడు యేసుక్రీస్తును నమ్మడం, యేసుక్రీస్తుని వెంబడించడం, యేసుక్రీస్తుతో సహవాసం కలిగి ఉండడం ఆనాటి సమాజం ఒప్పుకోదు. కాబట్టి యేసుక్రీస్తు దగ్గరకు చీకటిలో గుడ్డ కప్పుకొని రహస్యంగా వచ్చాడు. బహుశా ఆనాటి ఆచారాలను, ఆనాటి గౌరవాన్ని, ఆనాటి సామాజిక పరిస్థితులను బేరూజు వేసుకొని వాటికి కన్వీనియంట్గా, లేదంటే వాటికి భయపడి యేసు ప్రభు వారి దగ్గరికి చీకటిలో వచ్చాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అంటూ ఉన్నారు, శరీర మూలముగా జన్మించిన జన్మ చాలదు, ఆత్మ మూలంగా జన్మించాల్సిన అవసరం ఉంది. ఎందుకు? శరీర మూలముగా జన్మించినది శరీర మూలముగానే నశించిపోతుంది, ఆత్మ మూలముగా జన్మించినది అది ఆత్మ అయ్యున్నది కనుక అది నిత్య జీవములోనికి ప్రవేశిస్తుంది. కాబట్టి మతపరమైన, ఆచారపరమైన మన జీవితమే నూతన జన్మ అనుకుంటున్నామేమో. ఒకవేళ బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, లెంట్ ధ్యానాలకు వస్తూ ఉన్నాను, వాక్యాన్ని వింటూ ఉన్నాను, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, బాప్తిస్మం తీసుకున్నాను, బల్లలో చేయి వేస్తున్నాను, ఇవన్నీ కావాలి. వీటిని మనం తక్కువ అంచనా వేయట్లా. ఇవి నూతన జన్మ కాదు. కాబట్టి ఒకవేళ అవే నూతన జన్మ అనుకుంటే ఇక మనల్ని దేవుడే బాగు చేయాలి. కాబట్టి లెంట్ సమయంలో అలా అనుకునే వారి జీవితాలను బాగు చేయటానికి దేవుడు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశం. ఎహెజ్కేలు ప్రవచనాన్ని మనము చూస్తే రాతి గుండెను తీసి మాంసపు గుండెను, 3 సంగతులు ఈ లేఖనాలలో మనకు కనపడుతున్నాయి. 25వ వచనంలో అంటాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును, మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేస్తాను. ఇది బాప్తిస్మానికి ఒక సాదృశ్యంగా ఉంది, ఒక పోలికగా ఉంది. శుద్ధ జలం చల్లుతాడంట, మీకు కలిగిన అపవిత్రత అంతా క్లెన్జింగ్ ప్రాసెస్, శుద్ధి చేస్తాడు ఆయన. 26వ వచనంలో నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు కలుగు చేస్తాను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను, ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ తెలుసు కదా, అలాగే ట్రాన్స్ప్లాంటేషన్. ఏం ట్రాన్స్ప్లాంటేషన్? హృదయ ట్రాన్స్ప్లాంటేషన్. రాతి గుండె తీసి మాంసపు గుండె, స్వభావము ట్రాన్స్ప్లాంటేషన్. పనికి రాని, నీకు ఉపయోగము లేని, నిన్ను నరకానికి తీసుకుని వెళ్ళే, నీకు నీవుగా కన్నీరు పెట్టుకునేటట్లు చేసే ఒక స్వభావాన్ని తీసి మహిమ కలిగినదిగా, దేవునికి లోబడేదిగా, ఆత్మ స్వభావము కలిగిన స్వభావముగా రూపాంతరపరుస్తూ ఉన్నాడు, మార్పిడి చేస్తూ ఉన్నాడు. 1 శుద్ధి, 2 మార్పిడి, 3 ఆయన శుద్ధి చేసి స్వభావాన్ని మార్చి ఆ మారిన స్వభావముతో బ్రతికే బలాన్ని నీకు ఇస్తాడు. 27వ వచనంలో అంటాడు, నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను మీరు అనుసరించి వాటిని గైకొని బ్రతికేటట్లు నేను మిమ్మల్ని చేస్తాను. ఆయన శుద్ధి చేయడమే కాదు, ఆయన నీ స్వభావాన్ని, నీ హృదయాన్ని మార్చడమే కాదు, దేవుని వాక్యానికి లోబడి దేవుని కొరకు బ్రతికే ఆత్మను నీ అందుంచి ఆ ఆత్మ ద్వారా దేవునికి, దేవుని వాక్యానికి విధేయుడిగా ఆయన మారుస్తాడు. ఎహెజ్కేలు ఒక వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు, శుద్ధి కలిగించే వాగ్దానం, మార్పు కలిగించే వాగ్దానం, బలపరచబడే వాగ్దానం. ఆ వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఇదిగో నికోదేము దగ్గర నెరవేరుస్తూ ఉన్నాడు. అయ్యా, తిరిగి జన్మించావా? జన్మించిన నీవు శుద్ధి చేయబడతావు. తిరిగి జన్మించిన నీవు, నీ హృదయము స్వభావము మార్చబడుతుంది. తిరిగి జన్మించిన నీలో పరిశుద్ధాత్ముడు వస్తాడు, నిన్ను బలపరిచి నూతనంగా దేవుని కొరకు బ్రతికే కృపతో నింపి నడిపిస్తాడు. ఏం కావాలి దీనికి?
దావీదుకు ఉన్నటువంటి పశ్చాత్తాపం లాంటి పశ్చాత్తాపం కావాలి. నిజాయితీతో కూడిన పశ్చాత్తాపం కావాలి. గుండెలు పగిలిపోయి రోదనతో వాస్తవ పశ్చాత్తాపముతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. నిజాయితీ కావాలి. సంకీర్తన 51లో కీర్తనకారుడు 3వ చరణంలో అంటాడు, నా అతిక్రమాలు నా పాపాలు అన్నీ నీకు తెలిసే ఉన్నవి, అవి నీ ఎదుట ఎప్పుడు కనపడుతున్నాయి. నిజాయితీగా ఆయన ఎదుట ఒప్పుకోవాలి. ఒప్పుకొని ఆయనకు నిన్ను నీవు అప్పగించుకోవాలి. 6వ చరణంలో అంటాడు, నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానమును తెలియచేయదు. అంతర్యములో సత్యం కోరే దేవుడు అని నువ్వు తెలుసుకొని ఆయనకు నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. ఆయన దగ్గరకు నిజాయితీతో వచ్చి ఆయనకు సమర్పించుకొని ఆయనకు ప్రార్థన చేయాలి. నువ్వు, ప్రభువా నా యందు శుద్ధ హృదయాన్ని కలుగచేయి, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించు. ముసుగులేసుకోవద్దు, కారణాలు చెప్పొద్దు, సాకులు చెప్పొద్దు. నూతన హృదయం కావాలి. నూతన హృదయం కావాలి, నూతన స్వభావం కావాలి అంటే ప్రస్తుతము రాయి వలె ఉన్న నీ గుండె పగలాలి, పశ్చాత్తాపంతో పగలాలి, విధేయతతో పగాలి, ప్రార్థనలో పగలాలి. అలా పగిలినప్పుడు ప్రతి ముసుగు తొలగించబడుతుంది, ప్రతి సాకు కొట్టివేయబడుతుంది. ప్రభు దగ్గర నుంచి నీకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని, ఆయన వాక్కుకు విధేయత చూపే శక్తిని, సామర్థ్యమును ఆయన కృప ద్వారా పొందుకుంటా. ఈ లెంటులో మరణము నుంచి జీవములోనికి గాలి ఎటు వచ్చిద్దో, ఎవరిని తాకుద్దో, ఎటువైపు వెళ్ళిద్దో ఎవరికి తెలియదు. కానీ దేవుని ఆత్మ ఈరోజు నీ దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు ఆ ఆత్మ తాకిడిని నువ్వు అనుభవించు, ఆ తాకిడిని అనుభవించి అంగీకరించు. లేకపోతే ఆత్మదేవుడు నీ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతాడేమో. కాబట్టి నీవు ఏదైతే భక్తి అనుకుంటున్నావో, నికోదేములాగా చీకటిలో వచ్చి ఇదే మంచి, ఇదే భక్తి, ఇదే అనుకుంటున్నాడు కదా, దానంతటికి నీవు చచ్చిపోవాలి, దాన్ని నువ్వు పాతి పెట్టాలి. సంకీర్తనలో కీర్తనాకారుడు సమస్తము నీకు తెలుసు ప్రభువా అని ప్రార్థించాడు కదా, అలాగా ఆ రీతిగా మరణించిన నీవు దేవుని ఆత్మ కొరకు ఎదురు చూడాలి. యెహెజ్కేలు గ్రంథములో వాగ్దానము చేయబడినటువంటి ఆత్మ కొరకు. అలాగా నీవు ఎదురు చూస్తే నిన్ను లేవనెత్తుతాడు నీ రక్షకుడు, నీ విమోచకుడు, నీ ప్రభువు. 21వ వచనం 3వ అధ్యాయం యోహాను సువార్తలు అంటాడు, సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు నొద్దకు వచ్చును. నీవు మరణించి ఆత్మను పొందుకోవటానికి వేచి ఉండి ప్రభువుని సమీపిస్తే ప్రభు నిన్ను తన వెలుగుతో తిరిగి లేపుతాడు. వెలుగులో నీవు జీవించే భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఈ ఉదయకాలము నీవు ఆలోచించుకోవలసిన ప్రశ్న, నీ విశ్వాసం ఎక్కడుంది? నికోదేములాగా తనకున్న గౌరవము, తనకున్నటువంటి బాధ్యత, తను ఉన్న సమాజానికి భయపడి చీకటిలో వచ్చినట్లు, అదే భక్తి అనుకుంటున్నట్లు నీ విశ్వాసం ఎక్కడుంది? వీటన్నిటిలో నేను తిరిగి జన్మించినాను అని అనుకుంటున్నావేమో, ఒకసారి ఆలోచన చేసుకో. రాతిగుండె వంటి స్వభావం నీలో ఉందేమో, అహంకారము, వ్యసనాలు, చేదు, క్షమించలేని స్థితి, ప్రేమించలేని స్థితి, ఓర్వలేని స్థితి. ఒకవేళ అటువంటి బండ హృదయం నీదైతే ప్రభుని కీర్తనాకారుడు ఎరిగినట్లు పశ్చాత్తాపంతో అడుగు, బద్దలు కొడతాడు ఆయన. ఈ మండలకాల ధ్యానాలలో, ఈ లెంట్ సమయంలో దేనికి వీటిని నీవు ఆలోచిస్తూ ఉన్నావు? కేవలము ఒక ఆచారంగానా, లేకుంటే వీటి ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను సందర్శించాలని? దేవుని ఆత్మ నిన్ను తాకుతూ తన మార్గాన తాను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ ఆత్మకు నీవు లోబడకపోతే ఒకవేళ అవకాశం నీ చేజారిపోతుందేమో. పశ్చాత్తాపపడు, దేవుడు తిరిగి నిన్ను కడతాడు.
ఆ కట్టిన దేవుడు తన ఆత్మనిచ్చి తన కోసం నిన్ను మండిస్తాడు. నికోదేము చీకటిలో వచ్చాడు, దావీదు ఏడ్చాడు, యెహెజ్కేలు ఎముకలు దేవుని కొరకు, దేవుని ఆత్మ కొరకు ఎదురు చూశాయి. నీవు కూడా చీకటిలో నుంచి ప్రభు దగ్గరికి రా. దావీదు వలె కన్నీటితో రా. ప్రభువా, నీ ఆత్మ తాకిడి నాకు కావాలి అని ఆయన దగ్గరకు రా. ప్రభు తన ఆత్మను నీకు ఇస్తాడు, నిన్ను నూతన జన్మలోనికి తీసుకొని వస్తాడు. అట్టి కృపను త్రియేక దేవుడు మీకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మా ప్రస్తుత బ్రతుకే నూతన జన్మ అని అనుకుని ఎవరైనా భ్రమలో ఉంటూ ఈ ఉదయం వారితో మీరు మాట్లాడి, అది కాదు, నికోదేములాగా రహస్యంగా తాను కలిగి ఉన్న గౌరవము, తాను కలిగి ఉన్నటువంటి విధి విధానాలే భక్తి అనుకుంటున్న సందర్భములో నీవు తిరిగి నూతనంగా జన్మించాలి అని చెప్పారు. అహంకారపూరితంగా, నేరపూరితంగా, ఆవేశపూరితంగా, ప్రేమలేని స్థితిలో, క్షమించలేని స్థితిలో, మీ వాక్యమునకు విధేయత చూపకుండా ఆచారాలు చేస్తూ ఆలయానికి వస్తూ భక్తులము అని అనుకుంటూ ఇదే నూతన జన్మ అని ఎవరన్నా అనుకుంటుంటే ఈ ఉదయం వారితో మీరు మాట్లాడి ఉంటే వారి గుండెను, రాతి గుండెను బద్దలు కొట్టి మాంసపు గుండెనివ్వండి. రాతి స్వభావాన్ని తీసి నూతన స్వభావాన్ని ఇవ్వండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడయుండి మీ జీవితంలో నుంచి రాతి గుండెను తీసి, పాత స్వభావమును తీసి, మాంసపు గుండెను, నూతన స్వభావమును తన ఆత్మ ద్వారా దేవుడు మీకు అనుగ్రహించునుగాక.